బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు రాత్రి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆయన ప్రచారం కొనసాగనుంది. రాత్రి 7 గంటలకు షేక్పేట డివిజన్ లో కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. ఆ తర్వాత రాత్రి 8 గంటలకు రెహమత్ నగర్ నుంచి శ్రీరామ్ నగర్ క్రాస్ రోడ్ వరకు రోడ్ షో నిర్వహించి అనంతరం అక్కడే కార్నర్ మీటింగ్ లో ప్రసంగించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు రాత్రి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆయన ప్రచారం కొనసాగనుంది. రాత్రి 7 గంటలకు షేక్పేట డివిజన్ కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. ఆ తర్వాత రాత్రి 8 గంటలకు రెహమత్ నగర్ నుంచి శ్రీరామ్ నగర్ క్రాస్ రోడ్ వరకు రోడ్ షో నిర్వహించి అనంతరం అక్కడే కార్నర్ మీటింగ్ లో ప్రసంగించనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక లైవ్ ద్వారా అందిస్తారు. హారిక, చెప్పండి. ఈ రోజు రాత్రి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి దీంట్లో స్వయంగా పాల్గొంటారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆయన ప్రచారం కొనసాగింది. ముందుగా రాత్రి అయితే 7 గంటల షేక్పేట, ఆ తర్వాత రాత్రి 8 గంటలకు రెహమత్ నగర్ సంబంధించినటువంటి రోడ్ షో ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ కార్నర్స్ మీటింగ్ గురించి మరింత అప్డేట్ ఏంటి హారిక? రైట్ రహీం, ప్రస్తుతం ఈ కార్నర్ మీటింగ్కి సంబంధించి అందట్లో ఒక ఇంట్రెస్టింగ్ నెలకొందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏదైతే ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక షెడ్యూల్ని విడుదల చేయడం, ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్ళడం మనం చూస్తూనే ఉన్నాము. దాదాపు ఈ కార్నర్ మీటింగ్స్ అయితే చాలా ఉధృతంగా కొనసాగిస్తున్నారని చెప్పుకోవాలి. అయితే ఈ రోజు కూడా ప్రచారం మొదలు పెట్టారు. ఈరోజు ఉదయం నుంచే ఇటు నవీన్ యాదవ్తో పాటు ముఖ్య నేతలందరూ ఈరోజు పూర్తి స్థాయిలో ప్రచారంలో పాల్గొన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఒక 1 వీక్ సమయం ఉంది. ఈ వారం లోపల ఎంత వీలైతే అన్ని డివిజన్లన్నీ కవర్ చేయాలన్న ఆలోచనతోనే కాంగ్రెస్ ఉన్నట్టయితే తెలుస్తుంది. అందులో ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి పర్యటనకు సంబంధించి, అంటే ఈ ప్రచారానికి సంబంధించి మాత్రం అందట్లో ఒక ఇంట్రెస్టింగ్ నెలకొందని చెప్పుకోవాలి. అయితే మనతో పాటు ప్రచారంలో పాల్గొంటున్న నాయకులు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఇప్పుడు ప్రచారం ఎలా నడుస్తుంది అండ్ నవీన్ యాదవ్ని అందరూ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ప్రచారం బాగా నడుస్తుంది. ఇక్కడ నవీన్ యాదవ్ గారు ప్రచారం ఇప్పుడు చేస్తలేరు. 15 సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటా ఇక్కడ ప్రచారం అనేది ఇప్పుడు మొదలైంది. ఎలక్షన్ వచ్చిన తర్వాత డిలే టికెట్ దొరికిన తర్వాత అందరూ ప్రచారానికి వచ్చారు. కానీ 15 సంవత్సరాల నుంచి సేవకుడుగా పని చేసుకుంటా వచ్చి ఇంతకుముందు 2 టైమ్స్ నిలబడి గెలవలేదు. ఇప్పుడు 3వ టైం ఇది. 3rd టైం తప్పనిసరిగా ఆయన గెలుద్దామని ముందు నుంచి ప్రయత్నం చేసి కష్టపడి అందరి మనసులో అది జగే బనాకి ఆయన పనిచేస్తున్నాడు. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కూడా కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆయన ఏం మాట్లాడుతున్నారు, మీరు ఎంతవరకు రిసీవ్ చేసుకోగలుగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి గారేమో ఇంతకుముందు ఇక్కడ గవర్నమెంట్ 10 ఇయర్స్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గోపీనాథ్ గారు ఇక్కడేమో ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు ఆయన డెవలప్మెంట్ అనేది చేయలేదు. తర్వాత 2 ఇయర్స్ బ్యాక్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసినటువంటి డెవలప్మెంటు, తర్వాత ఈ స్కీమ్లు పెట్టినటువంటి స్కీమ్స్ 200 యూనిట్ ఫ్రీ, బస్సులు ఫ్రీ, రైతులకు రుణాలు మాఫీ, సన్న బియ్యము అన్నీ చేస్తున్నాము. ఇంకా ఇక్కడ డెవలప్మెంట్కి కూడా కొన్ని కోట్ల రూపాయలు కేటాయించాము అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే కేటీఆర్ గారు 500 రోజులల్లా కేసీఆర్ గారు మళ్ళీ సీఎం అవుతారని చెప్పారు. అంటే ఇప్పుడు ఇది ఈ మాటతో ఏమనిపిస్తుందంటే వచ్చే రోజులల్లా బీఆర్ఎస్ పార్టీ మొత్తం కాంగ్రెస్లో మర్జు చేస్తున్నారా? మర్జు చేసి మీరేమో సీఎంగా వస్తామని మీరు ఆలోచన చేస్తున్నట్టు అనిపిస్తుంది. అట్లా మీరు వస్తున్నారంటే నమ్మేటోళ్ళు ఎవరు లేరు.
ఎందుకంటే తెలంగాణ రాకముందు సోనియామ్మ దగ్గరికి వెళ్ళి మీరు ఏం చెప్పారంటే మీరు తెలంగాణ ఇస్తే మా టీఆర్ఎస్ పార్టీ దీంట్లో మర్జ్ చేసేస్తాను అని చెప్పి అప్పుడు చెప్పారు. కానీ ఆయన చెప్పిన మాట మీదకి వెళ్ళి ఆమెకు తెలంగాణ ఇచ్చిన తర్వాత మీరు టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో మర్జ్ చేయలేదు. మీరు పార్టీ పెట్టుకొని మళ్ళీ ఏమో మిక్కుమెత్తిగా మీరు అయినప్పుడు చాలా వాగ్దానాలు చేసిన తర్వాతనేమో మీ ఫ్యామిలీ కుటుంబ సభ్యులకి అందరికీ దీంట్లో బీఆర్ఎస్లో టీఆర్ఎస్ తీసుకొచ్చి అందరికీ మీరేమో మినిస్టర్ ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇచ్చారు, పవర్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు మీరు మళ్ళీ ఈ మీ పార్టీ మొత్తం కాంగ్రెస్లో కలిపి మీరు సీఎం అవుతానని అనేది తప్పు. మళ్ళా తర్వాత ఒకవేళ అట్లా జరిగినా కానీ వాళ్ళ ఫ్యామిలీ సభ్యులకు మళ్ళీ మినిస్టర్ వస్తుందని కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ గవర్నమెంటు. ఎప్పుడు కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక వ్యక్తికి ఒక ఫ్యామిలీకి ఒకటే పోస్ట్ ఉంటుంది. ఎవరైనా కానీ ఒకటే పోస్ట్ మీద కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటారు. కాబట్టి మీరేమో అటువంటి ఆలోచన చేయవద్దు. ఇంకోటి మీరు ఏమంటున్నారంటే ఈ పండ్ల దుకాణాలు, ఈ వెజిటబుల్ దుకాణాలు, వీళ్ళ చిల్లర ఉన్న వ్యాపారం చేసే వాళ్లకు మొత్తం హఫ్తాలు వసూలు చేస్తారు ఈయన నవీన్ యాదవ్ గారు వస్తే అని అంటున్నారు. ఈ నవీన్ యాదవ్ గారు హఫ్తా వసూలు చేసే వ్యక్తి కాదు. ఈయన దగ్గర డబ్బులు తక్కువ ఏం లేవు. ఈయన వాళ్ళ అందరికీ బండ్లు ఇప్పిస్తాడు, పండ్లు ఇప్పిస్తాడు, వ్యాపారం చేయని చెప్తారు. వాళ్ళకు ఎప్పుడు కష్టాలు సుఖాలలో ఆయన తప్పనిసరిగా పనిచేశారు. అందరి మనసులో పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎటు ఒక ఇంటికి వెళ్ళినా, ఒక వాడకి వెళ్ళినా, ఒక బస్తీకి వెళ్ళినా, ఒక చౌరస్తా మీద వెళ్ళినా, ఓ దుకాణంకి వెళ్ళినా కానీ మొత్తం అందరి దగ్గర నవీన్ యాదవ్ అంటే మా అన్న, మా తమ్ముడు, మా కొడుకు, మాకు బాగా సాయం చేసిన వాళ్ళు. ఈయన కాకుండా మళ్ళా వాళ్ళ తండ్రి శ్రీశైలం యాదవ్ గారు కూడా ఇక్కడ అందరికీ సేవ చేసిన వాళ్ళు. వాళ్ళకు ముందు నుంచి సేవ చేద్దామని ఉంది. డబ్బుల కోసం ఆయన వస్తలేడు. ఆయనకు ఏమి అవసరం లేదు. నాకేమో అవకాశం ఇస్తే నేను గెలిచి వచ్చిన తర్వాత ఇక్కడ డెవలప్మెంట్ ఏమి లేదు కాబట్టి డెవలప్మెంట్ తీసుకొస్తానని, అందరికీ లాభం చేస్తానని ఆయన ఏమో బాగా దీని మీద ఉన్నారు. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఈ ప్రచారంలో ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, అలాగే ఇప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజలకు ఏముందంటే ఖాస్ తौर से మైనార్టీలకు ఏమేమో వాగ్దానాలు పోయిన గవర్నమెంట్ ఇచ్చిందంటే 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి 12 సంవత్సరాల ముందు చెప్పారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 నెలలకు ఇస్తానని చెప్పారు, ఇవ్వలేదు. ఇంకోటేమో 40-50 మైనార్టీ ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం మూసేశారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. లైబ్రరీస్ మొత్తం మూసేశారు. కంప్యూటర్ సెంటర్ మొత్తం మూసేశారు. కాబట్టి ఇప్పుడు అందరు మైనార్టీల దగ్గర ఏముందంటే ఈ గవర్నమెంట్ అనేది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏవైతే వాగ్దానాలు చెప్పారో దాంట్లోకి వెళ్ళి 50-70% వాగ్దానాలు చేస్తున్నారు. ఇంకా 3 సంవత్సరాలలో మిగతాది కూడా చేద్దామని వాళ్ళకు ఉన్నది. సో చూస్తున్నారు కదా, మొత్తానికి ఇటు చాలా హడావిడి అయితే ఏర్పడిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ప్రచారం అయితే ఉధృతంగానే కొనసాగుతోంది. పైగా సీఎం రేవంత్ రెడ్డి రావడంతో ఒక కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేయడం, ఈ మీటింగ్స్లో ఆయన ఉండడం, పైగా ఆయన కూడా అన్ని రకాలుగా మాట్లాడడం చూస్తుంటే చాలా సీరియస్గా తీసుకున్నారని మాత్రం మనకు తెలుస్తున్న విషయం. పైగా ఈ ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రచారాలకు సంబంధించి సార్ మీరు తిరుగుతున్నారు, ఇప్పటికీ ప్రజల్లో మీరు కూడా వెళ్ళారు. ఎలా ఉంది? నవీన్ యాదవ్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? సీఎం రేవంత్ రెడ్డి ప్రభావం ఎంతవరకు కనిపిస్తుంది? ఇక్కడ నవీన్ యాదవ్ గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ అద్భుతమైన సేవలు చేస్తున్నారు. అలాగే నవీన్ యాదవ్ అని ఓటేయడానికని వెళ్తే మా శ్రీశైలం అన్న బిడ్డ అంటే మా బిడ్డ అని చెప్పేసి వాళ్ళు గడపకి వెళ్తే ప్రతి ఒక్కరు అన్నకే మేము ఓటేస్తాం, గెలిపిస్తాం అని చెప్పేసి కోరుతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ బీసీ 42% కట్టుబడి ఉన్నది. అలాగే ఈ నియోజకవర్గంలో బీసీ బిడ్డకి అలా టికెట్ ఇచ్చింది. అంతా బీసీ సోదరులు కానీ దళిత సోదరులు కానీ అందరూ నవీన్ యాదవ్ గారికి ఓటేసి బాజీ మ్యాచ్ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికీ ఒక పక్క సర్వే చూస్తే కేకే సర్వే చూసినాం, ఇప్పుడు సైదులు సర్వే అని అంటున్నారు.
ఈ సర్వేల ప్రకారం చూస్తే ఇప్పుడు అంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రభావం ఏం కనిపించట్లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్క బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పేసి ఆల్రెడీ ఒక క్లియర్ కట్ వచ్చింది. ఎలా అంటారు? అవన్నీ బోగస్ సర్వేలు. రేపు 11వ తారీఖు పోలింగ్ తర్వాత అందరికీ తెలుస్తుంది. అత్యధిక భారీ మెజార్టీతో గెలుపొందుతారు నవీన్ యాదవ్ గారు. బోగస్ సర్వేలు ఎవరు పట్టించుకోరు, అలాంటి న్యూస్ ఛానళ్ళు అలాంటి సర్వేలు పట్టించుకోరు. ఇక్కడ ప్రతి ఒక్కరు లోకల్గా ప్రతి ఒక్కరు నవీన్ యాదవ్ గారికే మేము మా ఓటేస్తాము, నవీన్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి ముక్తాఖండంగా చెప్తున్నారు. అంటే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళేం చెప్తున్నారు? ప్రజల్లో గత 15 సంవత్సరాల నుంచి గతం నుంచి 20-30 సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్న దగ్గరగా చూస్తున్నారు. అలాగే కొత్తగా ఉన్న యూత్ కూడా నవీన్ యాదవ్ గారు ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేశారు. యూత్ కూడా మొత్తం నవీన్ యాదవ్ గారికి అట్రాక్ట్ అయ్యి వారికి రేపు 11వ తారీఖు హస్తం గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపేయడం కోసం సిద్ధంగా ఉన్నారు. అండ్ చూస్తున్నారు కదా, మొత్తానికి ఇటు కార్నర్ మీటింగ్స్ చూసాము. అలాగే 7 గంటల నుంచి 8 గంటలు 9 గంటల వరకు సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే దాదాపు ఇప్పుడు రోడ్ షోలు కూడా ఉన్నాయి. అంటే 6వ తారీఖు వరకు ఈ రోడ్ షోలు కూడా ఉన్నాయి. ఈ రోడ్ షోలు కూడా ఆయన మాట్లాడడం చూస్తూనే ఉన్నాము. కానీ ఇక్కడ నెగిటివిటీ ఏమైనా ఉంటుందా అన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే ఇటు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా మాట్లాడింది రహీం. ఇందులో సీఎం పొజిషన్లో ఉన్న వ్యక్తి అలా మాట్లాడకూడదు అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేశారు. మరి వాటిని ప్రజలు ఎలా తీసుకుంటారు? ఇటుపక్క కాంగ్రెస్కి సపోర్ట్గా ఉన్న కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, మరి వీళ్ళు ఎలా ముందుకు తీసుకెళ్తారనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ 11వ తారీఖున మొత్తం క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే పోలింగ్ జరిగిన తర్వాత 14వ తారీఖు రోజు మాత్రం ఈ రిజల్ట్స్ వస్తుంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని ఎవరు ఎలబోతున్నారు యాజ్ ఏ ఎమ్మెల్యేగా అని చెప్పేసి చూడాలి. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ దాదాపు 3 టర్మ్స్ ఈ జూబ్లీ హిల్స్ ని కొనసాగించారు. మరి నెక్స్ట్ ఎవరన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే ఒక పక్క కేకే సర్వే మనం చూసాము, చాలా అంటే ఆయన అక్యురసీ మనకు అందరికీ తెలిసిందే. ఇటు తెలంగాణలో కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇచ్చిన సర్వే కరెక్ట్గా రావడంతో ఇప్పుడు కేకే సర్వే మీద అది నిజమవుతుందా అన్న ఆలోచన కూడా ఉంది. ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారు. సార్ మీరు చెప్పండి. మేడం, ఈరోజు మనం కాంగ్రెస్ గవర్నమెంట్లో చూస్తున్నాం, రీఎంబర్స్మెంట్ ఫీజు విషయంలో కానీ మైనారిటీస్కి, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఎంత అన్యాయం జరుగుతుందనేది టీఆర్ఎస్ గవర్నమెంట్లో చూసాం మనం. ఈరోజు చూడండి, ఈ ఓఎస్సీ స్కాలర్షిప్స్ అని చెప్తారు కదా, బయటపోయిన అబ్బాయిలకు, పిల్లలకు డబ్బులు 3 years నుంచి రాలేదు. ఈ సంవత్సరం ప్రతి తల్లిదండ్రులకు 20,60,000 ఇంక్లూడింగ్ మన ఎయిర్ టికెట్తో సహా డబ్బులు అందరు ప్రతి ఇంటికి వచ్చేసాయి. మైనారిటీస్కి ఒక ఇంటికి 20,60,000 ఇవ్వడం ఇవాళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో జరిగింది. ఈ 3 years నుంచి ఎవరికి డబ్బులు రాలేదు. ఇవాళ డబ్బులు వచ్చినాయంటే కారణం ఓలా అభివృద్ధి, ఇది రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పరిపాలన వచ్చింది. ఇదే ఇచ్చేది ఉంటే మీరు ఇంత మన మైనారిటీస్ ఫండ్ ఉంది, వక్ఫ్ బోర్డ్ ఫండ్ ఉంది, ఈ ఫండ్లన్నీ ఎక్కడ పోయినాయి? టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎక్కడ పోయినాయి? ఎవరు ఉపయోగించుకున్నారు? మా మైనారిటీస్కి చెందిన డబ్బు, మా మైనారిటీస్కి సంబంధించిన మా ఆస్తుల మీద వచ్చిన పన్ను, దాన్ని డబ్బుల్ని ఎక్కడ వాడుకున్నారు ఇన్ని రోజులలో? ఈ రోజు అడగడానికి ఎవరు లేకుండే. ఇప్పుడు కనీసం రేవంత్ రెడ్డి గారు పాత విషయాలు సీఎం గారు చూడకుండా ఈరోజు ఏదో ఒక విషయంలో ఎక్కడికెళ్ళో చేసి ఇవాళ అప్పుల గవర్నమెంట్ చేసిపోయారు, మొత్తం ఖజానా ఖాళీ చేసిపోయారు. హరీష్ రావు గారు చేసే విషయాలలో ఎంత కమిషన్ తీసుకున్నారు మనం డైలీ అసెంబ్లీలో చూస్తున్నాం. డైలీ వాళ్ళలో ఎన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి, ఎక్కడ ఎన్ని కోట్లు ముగియేశారు. వాళ్ళ దగ్గర ప్రభుత్వం రాకముందు వాళ్ళది ఏముండే, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఏముండే, ఇవాళ ఏముంది? ఇలా ఎన్ని వేల కోట్లకు ఉన్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఇలా మనం చెప్తే కాదు, పబ్లిక్ నమ్మడానికి ఎడ్డి పుస్తలు లేరు, పిస్తోలు లేరు. ప్రతి ఒక్కరికి ఒక నాలెడ్జ్ వచ్చింది, సబ్జెక్ట్ వచ్చింది. ఎవరు గవర్నమెంట్లో ఏం పని చేస్తుంది? ఇలా 2 years జరిగింది. 2 సంవత్సరాల పరిపాలనలో రేవంత్ రెడ్డి గారు ఇలా మైనారిటీస్కి ఎవరైతే బాబు బయటకు వెళ్ళాడో, ఆస్ట్రేలియా కానీ, అమెరికా కానీ, యూకే కానీ 20,60,000 ఇచ్చారండి ఓఎస్సీ స్కాలర్షిప్. ఆ ఫండ్ ఇచ్చారు. ఈ ఫండ్ రిలీజ్ అయిందంటే ఎవరి పరిపాలన అయింది? ఆయన ఇచ్చేది ఉంటే మరి 3 years నుంచి ఇవ్వకపోయాయి. వీళ్ళు ఎంత బాధపడుతున్నారు? తల్లిదండ్రులు పిల్లలకు బయట పంపించి అప్పుల పాలయ్యారు, బ్యాంకులకు లోన్ తీసుకున్నారు, ఇంటి డాక్యుమెంట్స్ బయట పెట్టి తీసుకొచ్చి పంపించారు వాళ్ళ పిల్లలని. ఎవరైనా పట్టించుకున్నారా? లేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద మనసుతోటి అందరికి అమౌంట్ రిలీజ్ చేశారు. ఇది చాలా పెద్ద విషయం.
ఒక్క ఇంటికి 20 లక్షలు రావడం, ఒక అబ్బాయికి ఒక ఇంటికి ఒక కుటుంబానికి పోషించుకోవడానికి ఒక పెద్ద ఒక హ్యాండ్గా ఆయన హెల్ప్ చేశారంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. ఓకే, ఇది పరిస్థితి. అంటే ఇటు ప్రచారంలో కూడా అందరూ చాలా ఉత్సాహంగా వెళ్తున్నారు. అలాగే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా రావడం, పైగా 40 మంది స్టార్ క్యాంపెయినర్లను పెట్టడం, మరి ఇదంతా ఇప్పుడు సెట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు 14వ తారీఖు నవంబర్ 14వ తారీఖు రోజు క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు ఇంకా ప్రచారంలో పాల్గొన్న వాళ్ళు చాలామంది మనతో పాటు ఉన్నారు. ఒక పక్క నవీన్ యాదవ్కి సంబంధించి ఆల్రెడీ ప్రచారం ఈ షేక్పేట్లో కొనసాగుతూనే ఉంది. ఈరోజు షేక్పేట్కి సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ఎలా ఉండబోతుందంటారు? ఏమైనా ప్రభావం చూపిస్తుందంటారా? ఆయన రీసెంట్గా మాట్లాడిన మాటలు కూడా, అంటే ఒకవేళ జూబ్లీ హిల్స్లో గెలవకపోతే కాంగ్రెస్ అసలు రావు, అంటే మీకు రావాల్సినవి రావు అని చెప్పేసి అన్నారు. అది కొంచెం నెగిటివ్గా పోతుంది. ఏమన్నా ప్రభావం చూపిస్తుందంటారా? అలాంటిది ఏం లేదు మేడం. తప్పకుండా జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రజలు మొత్తము కాంగ్రెస్కి, నవీన్ యాదవ్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు. ముమ్మాటికి 100% నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ క్యాండిడేట్. తప్పకుండా ఇక్కడ మీరు అంటున్నారు ఎవరు గెలుస్తారు చూద్దామనేది, నేను ముమ్మాటికి చెప్తున్నాను. మళ్ళీ 14వ రోజు తప్పకుండా గెలుద్దాం. విజయగంట ఇక్కడ మనము విజయ జెండా ఎగిరేద్దాం. కాంగ్రెస్ది కంపల్సరీ ఎగిరేస్తాం మేము. సో ఇది అంటే ప్రచారంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ ని అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. పథకాలు ఇవన్నీ ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి నెరవేరుస్తారు, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు అన్న కోణంలోనే ఇప్పుడు ప్రచారంలో పాల్గొంటున్న ప్రతి వ్యక్తి మనతో మాట్లాడుతున్న విషయం. అలాగే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా చాలా, అంటే మనం చూసినాం ఆల్రెడీ సభలో ఏం మాట్లాడారు, అలాగే నెక్స్ట్ ఏం ఉండబోతోంది అన్న దాని మీద కూడా మనం చూస్తున్నాం. ఈ 14వ తారీఖు మాత్రం పూర్తిగా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. రహీం, 14వ తారీఖు కౌంటింగ్ కాబట్టి దాదాపుగా ఈ ఉత్కంఠకైతే తెరపడేటువంటి సందర్భం ఆ రోజు రానే వచ్చింది. ఎటు తిరిగి ఎవరు గెలుపోవటం అనేది ఎవరో ఒకళ్ళు గెలవాలి కాబట్టి పరిస్థితులు దాన్ని సంబంధించి అనుకూలంగా ఎప్పటికప్పుడు పార్టీకి ఒక్కో రోజు ఒక్కో వైపు గాలి మళ్ళుతుందన్నటువంటి నేపథ్యంలో మొదటిగా కాంగ్రెస్, తర్వాత మళ్ళీ బీఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్. ఏమైనప్పటికీ కూడా రోజు రోజుకు ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. అక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి మళ్ళీ ఓటర్ల మనసులో ఏమున్నది మాత్రం 11వ తారీఖు తెలియదు. 14వ తారీఖు కౌంటింగ్లో మనకు తెలిసిన సందర్భం ఉంది. ఈ రోజు రోడ్ షో సంబంధించినటువంటి కార్నర్ మీటింగ్లో అయితే సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారా, గతంలో మాట్లాడిన వ్యాఖ్యలు అయితే ఇప్పటికే బాగా వివాదాస్పదమైంది. మళ్ళీ ఈ రోజు ఏం మాట్లాడతారనేటువంటి వార్త మాత్రం అంటే వివాదాస్పదమైన వాటికి కౌంటర్ ఇస్తారా, లేదా కొత్త కొత్త వ్యాఖ్యలు ఏం మాట్లాడతారని కూడా ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇన్ని రోడ్ షోలు వెనుక కారణం కూడా ఒక రకంగా చెప్పుకుంటే దానికి సంబంధించినటువంటి ఆ గెలుపు అనేది అంత సునాయాసం కాదు అధికార పార్టీ అయినా అనేటువంటి విమర్శలు కూడా వస్తున్న నేపథ్యంలో చూడాలి ఈ రోజు రోడ్ షో ఏ విధంగా సక్సెస్ అయితే మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడదు. ఓకే, థ్యాంక్ యూ అప్డేట్. థ్యాంక్ యూ హరిగా, థ్యాంక్ యూ.